అన్న ప్రిఫిక్స్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయి, అలానే వీడియోస్ చేస్తాం ఎందుకు ఆపేసినావు? డిఎస్ఎం మీద వీడియోస్ చేస్తాం ఎందుకు ఆపేసినాను అంటే ఎన్ని వీడియోస్ చేస్తున్నా రీచ్ వస్తలేదని కొంచెం బాధ అయ్యి ఆపేసిన. కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఎందుకంటే చాలా మంది డిఎం చేశారు అన్న స్టార్ట్ చేయం కాదు రీచ్ వస్తుంది అని. సో విల్ స్టార్ట్ ద సిరీస్ అగైన్. వెల్కమ్ టు Day 7 of 28 days of DSM. సో ఫస్ట్ ప్రిఫిక్స్ సమ్ అంటే ఏంటిది? ఏంటి సార్ అది? ఇప్పుడు మనకి అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక సర్టెన్ ఇండెక్స్ ఉంటుంది కదా. సో ఈ ఇండెక్స్ వరకు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి అనుకోండి, ఆ ఎలిమెంట్స్ యొక్క సమ్ ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఇండెక్స్ దగ్గర స్టోర్ చేసుకుంటాం. సపోజ్ 0 దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒకటి ఎలిమెంట్ ఉంది కాబట్టి 2. 1 కన్నా ముందు ఎన్ని ఉన్నాయి? 0 ఇంకా 1 ఇండెక్సెస్ ఉన్నాయి. సో అందుకని 2 + 4 6. అలానే ఈ ఇండెక్స్ ఎంత? 2 సెకండ్ ఇండెక్స్ కాబట్టి ముందు వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 + 4 6, 6 + 6 12. సో ఇలా ప్రతి ఒక్క ఇండెక్స్ వరకు మనం ఎలిమెంట్స్ సమ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక అరేలో స్టోర్ చేసుకుంటాం. దాన్ని మనం ప్రిఫిక్స్ అరే సమ్ అంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మనకి ఎప్పుడైనా రేంజ్ సమ్ క్వరీస్ అడుగుతారు. అంటే మన పర్టికులర్ ఇండెక్సెస్ మధ్యలో మనకి సబ్ అరే సమ్ కనిపెట్టుకొని రిటర్న్ చేయమంటారు. సో అప్పుడు యూజింగ్ ప్రిఫిక్స్ సమ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. సో అలానే మనకి మాక్సిమం సబ్ అరే సమ్ రిటర్న్ చేయమని లేకుంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ విత్ సమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k అన్నప్పుడు మనం ప్రిఫిక్స్ సమ్ అరే యూజ్ చేస్తాం. సో ఇలా మన టైం కాంప్లెక్సిటీ ఓపెన్ అయిపోతుంది. సో నెక్స్ట్ హౌ టు యూజ్. సో నాకు ఒక అరే ఇచ్చారు, దాని ఎలిమెంట్స్ ఉన్నాయి. అలానే నాకు కొన్ని క్వరీస్ ఇచ్చారు. సో క్వరీస్ ఏం చేయాలంటే ఈ ఇండెక్సెస్ మధ్యలో నేను ప్రతి ఒక్క ఎలిమెంట్ సమ్ క్యాలిక్యులేట్ చేసుకొని రిటర్న్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ మనం ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ప్రిఫిక్స్ సమ్ అంటే ఏం చేస్తా? ఫస్ట్ ప్రిఫిక్స్ సమ్ అరే కనిపెట్టుకుంటా. సో మొత్తం నా ప్రిఫిక్స్ సమ్ అరే ఇలా వచ్చేస్తుంది. ఎలా 2 ఉంటుంది, 2 + 4 6. సో అంతా 6 వచ్చింది. నెక్స్ట్ ఈ 3 యాడ్ చేస్తే 12 వస్తుంది. సో అలా నా ప్రిఫిక్స్ అరే సమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి? నాకు వీటి మధ్యలో సమ్ కావాలి. సింపుల్ గా ఏం చేస్తా? ఒక 2 పాయింటర్స్ తీసుకుంటా. ఎల్ తీసుకుంటా, ఆర్ తీసుకుంటా. సో ఎల్ ఏంటిది? నా ముందరికి వెళ్తా ఉంది, ఆర్ నా వెనకాల చూస్తా ఉంది. సింపుల్ గా నాకు ఏం కావాలి? వీటి 1 అంటే 1 ఇది 3 ఇది వీటి మధ్యలో కావాలి. సో డైరెక్ట్ ఎట్లా చేసుకోవచ్చు ప్రిఫిక్స్ సమ్ లో? ఇలా ఎల్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ప్రిఫిక్స్ ఆఫ్ ఆర్ మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ ఎల్ మైనస్ 1 అంట. సో డైరెక్ట్ గా 3 - i - 1 అంట. అంటే ఎంత? 0. సో డైరెక్ట్ గా 18 వచ్చేస్తుంది. సో ఇలా క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ హౌ టు యూస్. సో ఈ క్వశ్చన్ ఏంటిదంటే నాకు ఒక అరే ఇచ్చారు, అలానే నాకు కొన్ని క్వరీస్ ఇచ్చారు. సో ప్రతి క్వరీలో ఏం చేయాలంటే ఈ ఇండిసెస్ మధ్యలో నేను ఎలిమెంట్స్ సమ్ ని క్యాలిక్యులేట్ చేసుకొని రిటర్న్ చేయాలి. సో ప్రిఫిక్స్ అరే సమ్ వాడు ఎలా చేస్తామంటే ఫస్ట్ ప్రిఫిక్స్ అరే సమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో దాని తర్వాత నేను ఏం చేస్తా? అప్పుడు నాకు ఈ ఇండిసెస్ మధ్యలో నాకు సమ్ కావాలి. సో నాకు దగ్గర ఆల్రెడీ ఏమున్నాయి? మొత్తం ఎలిమెంట్స్ సమ్ ఉన్నాయి. సో నాకు ఈ ఇండిసెస్ మధ్యలో కావాలంటే డైరెక్ట్ నేను ఏం చేసుకోవచ్చు? ఈ ఎలిమెంట్ ని ఇంకా ఈ ఎలిమెంట్ ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే వాటి మధ్యలో నాకు సమ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో డైరెక్ట్ ఏం చేస్తా? ప్రిఫిక్స్ ఆఫ్ ఆర్ మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ ఎల్ మైనస్ 1. ఒకసారి మీరు డ్రై రన్ చేసి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో డైరెక్ట్ గా 1 2 3 తీసుకున్నాను అనుకోండి, ఇలా క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేసుకుంటాం. సో ఇలా క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.